అందరికీ నమస్తే. ఈరోజు ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజుల్లో మనం చిన్న టీ కొనాలన్నా, కూరగాయలు కొనాలన్నా షాపింగ్ చేసిన దాదాపు ప్రతి చోట యూపీఐనే కదా యూజ్ చేస్తున్నాం. అది ఫోన్పేలో కావచ్చు, గూగుల్ పే, పేటిఎం, భీమ్, ఇలా రోజు లక్షల మంది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. కానీ ఒక్క చిన్న తప్పు, ఒక్క ఓటీపీ, ఒక్క క్యూఆర్ కోడ్ లేదా ఒక్క కలెక్ట్ రిక్వెస్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బుల్ని నిమిషాల్లో ఖాళీ చేసేస్తుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళు, కొత్తగా యూపీఐ వాడేవాళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు. అందుకే ఈ వీడియోలో ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న యూపీఐ స్కామ్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా తప్పించుకోవాలి అన్నీ సింపుల్గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో అందరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్స్ కూడా చెప్తాను. అసలు యూపీఐ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులు పంపించే విధానం అన్నమాట. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, యూపీఐ టెక్నాలజీ సాధారణంగా సేఫే, కానీ చాలా మోసాలు టెక్నాలజీ వల్ల కాదు, మోసం చేసేవాళ్ళు మభ్యపెట్టడం వల్లనే జరుగుతున్నాయి. అందుకే అవగాహన చాలా ముఖ్యం. అయితే ఇందులో స్కామ్ నెంబర్ 1 చెప్తాను. ఫేక్ క్యూఆర్ కోడ్ స్కామ్ అన్నమాట. ఇందులో చూస్తే మీరు సపోజ్ ఓఎల్ఎక్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మల్టీ మార్కెట్ ప్లేస్లో కానీ ఏదైనా అమ్ముతున్నారని అనుకుందాం. మీకు ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి, నేను మీకు డబ్బులు పంపుతున్నాను కానీ సెండ్ అవ్వట్లేదు, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అని అంటాడు. మీరేం చేస్తారు? స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు అయితే రావు, మీ అకౌంట్ నుంచే డబ్బులు ఖాళీ అయిపోతాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయడం యూజువల్గానే డబ్బులు పంపించడానికి మాత్రమే. డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి మీ పిన్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్కామ్ నెంబర్ 2 వచ్చేసి కలెక్ట్ రిక్వెస్ట్ స్కామ్. మీ ఫోన్పే లేదా గూగుల్ పేకి ఒక కలెక్ట్ రిక్వెస్ట్ వస్తుంది. అంటే 10 రూపీస్ లేకపోతే 100 రూపీస్ లేదంటే 1 రూపీ మాత్రమే చాలామంది చిన్న అమౌంట్ కదా అని యాక్సెప్ట్ చేసేస్తారు. అదే ఫస్ట్ మిస్టేక్. మీరు యాక్సెప్ట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే మీ డబ్బే ఖాళీ అవుతుంది. అది అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన కలెక్ట్ రిక్వెస్ట్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయకండి. ఇంకా స్కామ్ నెంబర్ 3 వచ్చేసి ఫేక్ కస్టమర్ కేర్. గూగుల్లో సెర్చ్ చేస్తే మొదట కనిపించిన నెంబర్కి కాల్ చేస్తారు, కానీ అది కస్టమర్ కేర్ కాదు, స్కామర్ నెంబర్. వాళ్ళు స్క్రీన్ షేర్ యాప్ ఇన్స్టాల్ చేయమంటారు, ఓటీపీ అడుగుతారు, పిన్ కూడా అడుగుతారు. అన్నీ చెప్పిన తర్వాత మీ అకౌంట్లో నుంచి డబ్బులు అయితే మాయమైపోతాయి. కాబట్టి గూగుల్ సెర్చ్లో కనిపించిన నెంబర్ని నమ్మే ముందు వాళ్ళ అఫీషియల్ యాప్ లేదా బ్యాంక్ వెబ్సైట్లో వెరిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ స్కామ్ ఏంటంటే స్క్రీన్ షేరింగ్ యాప్ స్కామ్. ఇది చాలా డేంజరస్ స్కామ్. ఎందుకంటే స్కామర్ మీకు కాల్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, క్విక్ సపోర్ట్, ఎనీ డిస్క్, టీమ్ వ్యూయర్ లాంటి యాప్ ఇన్స్టాల్ చేయమని చెప్తారనమాట. మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ వాళ్ళకి కనిపిస్తుంది క్లియర్గా, అంటే వాళ్ళు మీ స్క్రీన్ని రీడ్ చేస్తారు. నెక్స్ట్ స్కామ్ ఏంటంటే పార్సల్ డెలివరీ స్కామ్. మీకు కాల్ వస్తుంది, మీ పేరుతో పార్సల్ వచ్చింది, డెలివరీ ఛార్జ్ ఓన్లీ 5 రూపీస్ మాత్రమే అంటారు. ఆ 5 రూపీస్ మీరు వాళ్ళకి పే చేసే టైంలో ఫేక్ లింక్ లేకపోతే ఫేక్ పేమెంట్ పేజ్ ద్వారా మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారనమాట. మీరు ఏ పార్సల్ ఆర్డర్ చేయకపోతే ఇలా అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లోన్ అప్రూవల్ స్కామ్. ఇన్స్టెంట్గా లోను, 5 మినిట్స్లో లోన్, డాక్యుమెంట్స్ అవసరం లేదు అంటూ ఫేక్ యాప్స్, ఫేక్ లింక్స్ పంపిస్తారు. కాలేజ్ స్టూడెంట్స్ వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు అవసరము, ఇంట్లో అడగము, ఇలాంటి లోన్స్ ఏవైనా మనకి ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఇస్తే బాగుంటుంది అని వాళ్ళే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇలాంటి వాటిని అయితే అస్సలు నమ్మకండి. వాళ్ళైతే కొన్నిసార్లు ముందు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ ఫీ కొంచెం అవుతుంది అని చెప్పి డబ్బులు పంపించమని చెప్తారనమాట. మీరు కొంత డబ్బు అయితే పంపిస్తారు, ఆ తర్వాత మీకు లోన్ రాదు. కాబట్టి ఆర్బీఐ అండర్లో ఉన్న బ్యాంక్స్ లేకపోతే నమ్మకమైన సంస్థల నుంచే మీరు ఏవైనా లోన్స్ తీసుకోవడానికి అయితే ఇష్టపడండి. నెక్స్ట్ స్కామ్ వచ్చేసి ఫేక్ కేవైసీ అప్డేట్ స్కామ్. చాలామందికి ఏంటంటే ఒక ఎస్ఎంఎస్ లేకపోతే వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ బ్యాంక్ కేవైసీ పూర్తి అవ్వలేదు, ఇంకా 24 అవర్స్లో కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుందని మిమ్మల్ని ఫస్ట్ భయపెడతారు.
ఆ మెసేజ్లో ఒక లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ పిన్ లేకపోతే ఓటీపీ దొంగల చేతికి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, బ్యాంక్ ఎప్పుడు వాట్సాప్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయమని చెప్పదు. కేవైసీ అవసరమైతే వాళ్ళ అఫీషియల్ బ్రాంచ్ లేకపోతే అఫీషియల్ యాప్ ద్వారానే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్ పాయింట్స్ స్కామ్ అన్నమాట. మీకు రివార్డ్స్ వచ్చాయి, లేకపోతే 499 రివార్డ్ వచ్చింది, క్లెయిమ్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి అని చాలామంది నిజంగానే ప్రైజ్ వచ్చిందని నమ్మేస్తారు. కానీ అది ఫేక్ వెబ్సైట్. మీ డీటెయిల్స్ అన్నీ అడిగి మోసం చేయడమే వాళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. ఏ ప్రైజ్ అయినా వాళ్ళ అఫీషియల్ యాప్లో కనిపిస్తేనే నమ్మండి. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ పేమెంట్ స్క్రీన్ షాట్ అనమాట. మీరు ఒక షాప్ ఓనర్ అనుకోండి, కస్టమర్ వచ్చి పేమెంట్ అయిపోయిందని మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తారు. మీరు ఎస్ఎంఎస్ లేకపోతే యాప్ క్రెడిట్ వచ్చిందా లేదా అని చెక్ చేయకుండా వస్తువులు అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత తెలిసేది ఏంటంటే వాళ్ళు ఫేక్ స్క్రీన్ షాట్ మీకు చూపించారని. ఎప్పుడు స్క్రీన్ షాట్స్ కాదు, మీ బ్యాంక్ లేకపోతే యూపీఐ యాప్లో నిజంగా క్రెడిట్ అయ్యిందా లేదా అనేదే చూడండి. ఇంకా స్కామ్ నెంబర్ 10 వచ్చేసి వాట్సాప్ ఫ్రెండ్ స్కామ్ అనమాట. ఒకరోజు మీ ఫ్రెండ్ డీపీతో కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. అర్జెంటుగా ఒక 5000 కావాలి, తర్వాత ఇస్తాను పంపించమని రిక్వెస్ట్ చేసినట్టు మీ ఫ్రెండే మెసేజ్ పెట్టినట్టు పెడతారనమాట. మనమేంటి, మన ఫ్రెండ్కి ఏదో అవసరం ఉంది, అర్జెంటుగా డబ్బులు పంపించాలని ఏమీ ఆలోచించకుండా ముందు డబ్బులు పంపించేద్దాము అని పంపించేస్తాం. కానీ అది మీ ఫ్రెండ్ కాదు, ఒక స్కామర్. డబ్బులు పంపే ముందు ఒక్కసారి మీ ఫ్రెండ్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు డబ్బులు పంపించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు అయితే మీకు ఒక 10 టైప్స్ ఆఫ్ స్కామ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవి మాత్రమే కాదు, చివరిగా అందరూ తప్పకుండా పాటించాల్సిన గోల్డెన్ సేఫ్టీ రూల్స్, డబ్బు పోతే వెంటనే ఏం చేయాలి, ఎక్కడ మీరు కంప్లైంట్ చేయాలి అనేవి ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు అందరూ కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ రూల్ వచ్చేసి మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ ఎప్పుడు ఎవరికి చెప్పకండి. అది బ్యాంక్ ఉద్యోగ అయినా, కస్టమర్ కేర్ అయినా, పోలీస్ అయినా ఓటీపీ ఎవ్వరు అడగరు. నెక్స్ట్ రూల్ ఏంటంటే యూపీఐ పిన్ కూడా ఎవ్వరికి మీరు చెప్పకండి. ఎందుకంటే యూపీఐ పిన్ కూడా ఏటీఎం పిన్ లాంటిదే, దాన్ని ఎప్పుడూ ఎవరితోని పంచుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే మీకు తెలియని క్యూఆర్ కోడ్స్ అంటే అన్నోన్ క్యూఆర్ కోడ్స్ ఎప్పుడు మీరు స్కాన్ చేయకండి. డబ్బులు రావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు పంపడానికి మాత్రమే స్కాన్ చేయాలన్నమాట. పిన్ అడిగితే ఇంకా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే కలెక్ట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసే ముందు పేరు, కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాతనే మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ అన్నోన్ నెంబర్ నుంచి కానీ మీకు రిక్వెస్ట్ వస్తే వెంటనే దాన్ని రిజెక్ట్ చేయండి. నెక్స్ట్ మీకు గూగుల్ సెర్చ్లో కనిపించిన ప్రతి కస్టమర్ కేర్ నెంబర్ నిజం కాదు. అధికారికంగా ఉన్న యాప్ లేకపోతే బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇంకా మీకు తెలియని లింక్స్ ఏవైనా మీ ఫోన్కి వస్తే ఎస్ఎంఎస్లో కానీ, వాట్సాప్లో కానీ, ఈమెయిల్లో కానీ ఏ లింక్ వచ్చినా దాన్ని క్లిక్ చేయకండి. మీకు తెలిసినవైతేనే దాన్ని చూడండి. మీ ఫోన్ స్క్రీన్ని ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఎవరో అన్నోన్ వ్యక్తి చెప్పాడని మీ స్క్రీన్ షేరింగ్ యాప్ ఇన్స్టాల్ చేయడం చాలా డేంజరస్. ఒకవేళ మీ అకౌంట్లో డబ్బు ఖాళీ అయితే, అంటే డబ్బు పోతే వెంటనే ఏం చేయాలి? ముందుగా అయితే అసలు టెన్షన్ పడకండి. మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేసి ట్రాన్సాక్షన్ గురించి అయితే మొత్తం డీటెయిల్గా చెప్పండి. తర్వాత నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి వెంటనే కాల్ చేయండి. వాళ్ళ అధికారిక అంటే అఫీషియల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయాలి. మీరు త్వరగా కంప్లైంట్ చేసి ఏంటంటే డబ్బులు ఆపేసే అవకాశం కొన్ని సందర్భాల్లో అయితే వీలవ్వచ్చు. మీరు కంప్లైంట్ చేసేటప్పుడు వీటన్నిటిని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. అవేంటంటే ట్రాన్సాక్షన్ ఐడి, మీకు ఎంత అమౌంట్ లాస్ అయింది, డేట్ అండ్ టైం, స్క్రీన్ షాట్, అదే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్, బ్యాంక్ నేమ్. ఇంకా ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే స్కామర్స్ దగ్గర ఇంకా కొత్త కొత్త ట్రిక్స్ చాలా ఉంటాయి. కానీ మనం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ఈ మోసాల నుంచి తప్పించుకోవచ్చు. ఒక్క నిమిషం ఆలోచించడం వల్ల, ఒక్క నిమిషం దాన్ని మీరు వెరిఫై చేయడం వల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఆ ఒక్క నిమిషమే కాపాడవచ్చు కదా. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా.
మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా ఫోన్ వాడే పెద్దవారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా యూజ్ అవ్వచ్చు. ఇలాంటి ఉపయోగకరమైన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.